శ్రీమతి దీపా వెంకట్ భారతాన్ని స్వర్ణమయం చేయాలన్న తపన తాపత్రయం, వీటికి తోడు నిరంతర కృషి పట్టుదల ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే తల్లి నిరాడంబరత, సచ్చీలత, సహాయతే స్ఫూర్తిగా, తండ్రి ఆలోచన, ఆచరణాత్మక నాయకత్వ లక్షణాలే ప్రేరణగా, విద్య, వైద్య, ఉపాధి కల్పనే ధ్యేయంగా స్థాపించిన సంస్థ స్వర్ణ భారత్ ట్రస్ట్. అది కూడా తల్లిదండ్రుల ఉమ్మడి జన్మస్థలం వెంకటాచలంలో వెలిసిన ఈ సంస్థ ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్ వరకు విస్తరించటం వెనుక వెన్నెముక దీపా వెంకట్. విద్య, వైద్య, ఉపాధి వెలుగులు ఇంతగా విరజిమ్మడానికి గల కారణం శ్రీమతి దీపా వెంకట్. భారతీయ వెలుగు జిలుగులు మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే పరమావధిగా, మీడియం ఇస్ ఇంగ్లీష్, అవర్ కల్చర్ ఇస్ ఇండియా అంటూ వీరు చేసిన కృషి మరువలేనిది. 2002లోనే టెలిమెడిసిన్ మొదలుపెట్టిన ఈ సంస్థ ఇంతటి ట్రెడిషనల్ కమ్ ట్రెండీగా తయారవడానికి కారణం శ్రీమతి దీపా వెంకట్. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సేవాలయాల్లాంటి విద్యాలయాలు, గ్రామీణ భారతపు లోతులకు కూడా వైద్య సహాయాలు అందించాలన్న ఆలోచన, వీటితో పాటు గ్రామీణ యువతకు ఉద్యోగ ఉపాధి శిక్షణ కేంద్రాలను ఆనాడే స్కిల్ డెవలప్మెంట్ పేరిట స్థాపించిన దూరదృష్టి గల విద్యావేత్త శ్రీమతి దీపా వెంకట్. చదివింది ఎంఏ ఎకనామిక్స్ కావడంతో గొప్ప డిమాండ్ గల కోర్సులను తమ ఉపాధి శిక్షణా శిబిరాల్లో నెలకొల్పి ఎందరికో ఆదాయ మార్గాలను చూపిన దార్శనికత ఆమె సొంతం. తండ్రి వెంటే ఉంటూ ఆయన ద్వారా వివిధ ప్రాంతాలను దగ్గర నుంచి పరిశీలించి తద్వారా ఆయా ప్రాంత ప్రజలను సైతం ఆకలింపు చేసుకుని ఒక్కో సామాజిక అంశంలో ఆమె సాధించిన ఘనత ఎందరో మహిళామణులకు స్ఫూర్తిదాయకం. నాడు సుష్మా స్వరాజ్, రామోజీరావు గారి చేతుల మీదుగా ప్రారంభమై ఆనాడే సైబర్ గ్రామీణ్ అంటూ మొదలైన ఈ విద్య, వైద్య, ఉపాధి శిక్షణా రంగ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ అక్షర విద్యాలయం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్థాపించి మల్టీనేషనల్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించిన ట్రాక్ రికార్డ్ స్వర్ణ భారత్ సొంతం. ఇక బ్రిడ్జ్ వంటి సంస్థలు స్థాపించి గ్రామీణ భారత అభివృద్ధిలో అనుక్షణం శ్రమించి తండ్రికి తగ్గ తనయగా ఎదిగిన దీపా వెంకట్ ఎవరి కుమార్తెో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమె కూడా బేసిక్ గా తన తండ్రి పూర్తి పేరు చెప్పకుండా ఎంవి నాయుడు అని చెప్పుకుంటారట. తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న నిరాడంబరత, సేవా తత్పరత ఆమెను సామాజికవేత్తగా మలచటం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం. సాధించింది కొంతే, సాధించాల్సింది ఎంతో ఉందని అహరహం శ్రమించే దీపా గారికి హెడ్స్ ఆఫ్. ఇది కేవలం సోషల్ సర్వీస్ కాదు, మనకింత చేసిన ఈ సమాజానికి ఎంతో కొంత చేయాలన్న సోషల్ రెస్పాన్సిబిలిటీగా చెప్పే ఆమె ఎంతైనా అభినందనీయురాలు. తన కృషి పట్టుదలతో డాటర్ ఆఫ్ శ్రీ వెంకయ్య నాయుడు అని కాకుండా వెంకయ్య నాయుడు ఫాదర్ ఆఫ్ దీపా వెంకట్ అనే పేరు సాధించే వరకు ఆమె నిరంతర ప్రయాణం కొనసాగాలని ఆశిస్తూ కంగ్రాట్స్ మేడం. ఇప్పటి వరకు మీరు సాధించిన ఈ సామాజిక ప్రగతికి అందుకోండి మన తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం. ధన్యవాదాలు.